సూర్యుని వల్ల భూమిపై జీవం పుట్టింది. కానీ అదే సూర్యుని వల్ల జీవం నాశనం కూడా అయ్యేది. అయితే ఎందుకు జీవం నాశనం అయ్యేది? జీవులను కాపాడడానికి కొత్తగా భూమిపై ఏం పుట్టింది? అది జీవులను ఎలా కాపాడింది? ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. భూమిపై జీవం పుట్టడానికి కారణం సూర్యుని కాంతి. ఈ సూర్యుని కాంతిలో హానికరమైన యువి కిరణాలు లేదా అతి నీలలోహిత కిరణాలు కూడా ఉంటాయి. ఇవి నేరుగా భూమిపై పడితే జీవులకు హానికరం. ఈ యువి కిరణాల నుండి జీవులను రక్షించడానికి ఏర్పడిందే O3. దీనిని ఓజోన్ అంటారు. అయితే భూమిపై ఫస్ట్ ఆక్సిజన్ మాత్రమే ఏర్పడింది. దీని నుండి ఓజోన్ ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు చెప్తాను. భూమిపై ఆక్సిజన్ పుట్టాక సూర్యుని నుండి వచ్చే యువి రేస్ వల్ల ఆక్సిజన్ అణువులు ఆక్సిజన్ పరమాణువులుగా విడిపోయాయి. విడిపోయిన ఆక్సిజన్ పరమాణువు పక్కన ఉన్న మరో ఆక్సిజన్ అణువుతో కలిసింది. ఇలా O3 ఏర్పడింది. ఇలా ఏర్పడిన O3 సూర్యుని నుండి జీవులను రక్షించింది. సూర్యుని యువి కిరణాలు ఈ O3ని తాకినప్పుడు యువిలోని శక్తిని శోషించుకొని O3 O2+Oగా విడిపోతుంది. ఇది మళ్ళీ కలిసిపోయి O3గా మారడం జరుగుతుంది. ఇలా నిరంతరంగా ఒక సైకిల్ లాగా జరుగుతూ యువి కిరణాల శక్తిని పైనే శోషించుకొని భూమిని చేరనివ్వదు O3. దీనివల్ల భూమిపై జీవుల మనుగడకు అవకాశం ఏర్పడి భూమిపై జీవులు పెరగడం ప్రారంభించాయి. అలా భూమిపై పుట్టిన జీవం నుండి పరిణామం చెందుతూ ఎన్నో రకాల జీవజాతులు ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని మాత్రమే కఠిన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించాయి. అయితే ఎలాంటి కఠిన పరిస్థితులు వీటికి ఎదురయ్యాయి? వాటిని అవి ఎలా తట్టుకున్నాయి? ఇప్పటి పరిస్థితులు రావడానికి ఎంతకాలం పట్టింది? ఇవన్నీ నా నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.